నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. పరకామణి అనగానే మనకు గుర్తొచ్చేది మనకి భూమన కరుణాకర్ రెడ్డి. అదేవిధంగా చూసుకుంటే తిరుమల కల్తీని అనగానే మనకు గుర్తొచ్చేది వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా కల్తీ మద్యం అనగానే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి అని చెప్పేసి అనుకుంటుంటే లేదు నేనే అని చెప్పేసి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ముందు వస్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే అప్రూవర్గా నేను మారబోతున్నానని చెప్పేసి గతంలోనే మనం చూసాం. వాసుదేవ్ రెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, దాని మీద ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. రేపో మాపో దానిపైన ఒక తీర్పు కూడా రాబోతుంది. వీళ్ళ అప్రూవర్కి సంబంధించి ఒక ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళని అప్రూవర్గా మారకుండా ఉండడానికి మళ్ళీ కొత్త పిటిషన్ వేశారు. అంటే వాస్తవానికి అసలు ఇది కేసే కాదు, అసలు కేసే లేదు, అసలు కల్తీ మద్యమే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంటుంటే లేదు ఈ కేసు ఉంది, కానీ సాక్షుల్ని ప్రభావితం చేస్తారు వీళ్ళకి ఒకవేళ బెయిల్ మీద బయటికి వెళ్తా అని చెప్పి అంటున్నారు. అంటే కేసు ఉన్నట్టా లేదంట అంటే ఖచ్చితంగా అక్కడ విజయసాయిరెడ్డి చెప్పినట్టు గతంలో మనం చూసాం, అది ఖచ్చితంగా ఉంది. దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ని, కానీ నేను అప్రూవర్గా మానిపోతున్నాను అని చెప్పి. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాసుదేవ్ రెడ్డిని కావచ్చు, సత్యప్రసాద్ని కావచ్చు ఎందుకు అప్రూవర్గా మారనివ్వడం లేదు అంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందని చెప్పి అయితే అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంప్లీడ్ పిటిషన్ ఏదైతే వేశారో దాని మీద జడ్జి గారే ఆశ్చర్యపడిన విషయం. ఈయన చాలా రోజులుగా అరెస్ట్ అయినప్పటి నుంచి చూసాం బయట విపరీతమైన అరుపులు అధికారుల మీద. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి, ఇక్కడే రెంట్కి ఇల్లు తీసుకొని మీ ఆఫీస్ ముందే ఉంటాను, నన్నే అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా భయంకరమైన అరుపులు అరిచి 2-3 సార్లు అరిచిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి జడ్జి గారి దగ్గర ఏడుపులు. మరి అది అయిపోయిన తర్వాత నాకు వెన్ను నొప్పి అన్నాడు, తర్వాత గోవింద మాల్ అన్నాడు, తర్వాత అసలు మా తల్లికి మాట ఇచ్చానని చెప్పాడు, ఈ మాట ఇచ్చే ఒక మాట ఇవ్వకుండా ఒక మాట కాదన్నాడు, అసలు మద్యం దాంట్లో మేము తలదోర్చమని చెప్పాడు. రకరకాల అన్నీ అయిపోయి చివరికి తర్వాత నెల్లూరు జైలుకి తరలించమని అడిగాడు. ట్రీట్మెంట్ ఏదో చేయించుకున్నాడు. మొన్న ఈ మధ్య కూడా మంత్రి సత్యనారాయణ దానికైనా పంపించండి కనీసం అని అడిగాడు. ఏది కూడా ఎక్కడా కూడా ప్రతిసారి ఈ పిటిషన్లన్నీ కూడా కొట్టేసుకుంటూ వచ్చారు జడ్జి గారు. ఈ రోజున చూస్తే ఇతను ఎవరైతే అప్రూవర్గా మారుతున్నామని చెప్తున్నారో సత్యప్రసాద్ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, వాళ్ళ మీద ఇంప్లీడ్ పిటిషన్ వేసేసి వీళ్ళు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అంటే ఇన్ని రోజులు ఇతను అరిచిన అరుపులన్నీ ఏంటి, అసలు తల్లికి ఇచ్చిన మాట ఏంటి, మరి గోవిందమాల ఏంటి, మరి ఏదైతే వేద పాఠశాల నడుపుతున్నాను, గోశాల నడుపుతున్నాను ఇవన్నీ చెప్తున్నాడు కదా, మరి ఇన్ని మాటలు ఎందుకు చెప్పాడంటే ఇవన్నీ కూడా అబద్ధాలేగా, తప్పించుకునే ప్రయత్నమేగా. అంటే ఏంటి భయం ఏంటి? వాస్తవానికి వాసుదేవ్ రెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వాళ్ళు ఏం రాజకీయ నాయకులు కాదు, లేదంటే కూడా సాక్షులు ప్రభావితం చేసేంత స్థాయి వాళ్ళకు ఉంటుందని అయితే నేను అనుకోవడం లేదు. వాస్తవం మరి మిథున్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద బయటకు వచ్చారుగా, మరి ఆయన చాలా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ ఎందుకని వీళ్ళిద్దరిని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడంటే దీని వెనక ఏదో చాలా భారీ పెద్ద కుట్ర ఏదైతే ఉంది, అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించబోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఈ రోజున అనిల్ చోక్రా అది విన్నాం. ఈ రోజు కూడా అతనికి ఇంకా 2 రోజులు కస్టడీ ఉంది. అతను చెప్పిన వాస్తవాలు కూడా విన్నాం. దాంట్లో ఏంటి అంటే బంగారం రూపంలో మార్చి ఇచ్చాను అనేది. అంటే వీళ్ళందరూ కూడా ఏదో చేశారో దానికి ఒకరికొకరు లింక్ అయి ఉంది. ఈ రోజున అతను కూడా కొత్త పేరు ఒకటి చెప్పాడు ఒక కంపెనీది. అంటే వీళ్ళందరూ కూడా ఈ రోజున ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గురించి కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, ఇంకా బయటకు మొన్న ఏదైతే వీళ్ళకి కూడా బాలాజీ గోవిందప్పకి కానివ్వండి, వాసుదేవ్ రెడ్డి వాళ్ళకి కూడా డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. మరి అప్పుడు కూడా ఎటువంటి అబ్జెక్ట్ చేయని వ్యక్తి ఈ రోజున వీళ్ళిద్దరి విషయంలోనే ఎందుకు చేస్తున్నాడు? మరి ఏదో లోతైన అక్కడ వీళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయి, లావాదేవీలు నడిచినాయి, ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళబోతుందా అనే అనుమానాలు. దాంట్లో ఈయన కీలక పాత్ర పోషించున్నాడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నప్పుడు మరి ఇది ఇతను వేసిన పిటిషన్ బట్టి కరెక్ట్గా ఇతనికైతే ఉంది. గతంలో మనకి విజయసాయి రెడ్డి గారు చెప్పినప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నారు ఎవరికి వాళ్ళే, ఇదిగో విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే పెట్టుకున్నారు, మిథున్ రెడ్డి గారు ఉన్నారు, సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, అందరూ ఉన్నాడు. ఉన్నప్పుడు వీళ్ళందరూ నిజంగానే చేసిన తర్వాత ఈ డబ్బంతా ఎక్కడ పెట్టారనేది ఈ రోజు నడుస్తుంది. ఎవరి ద్వారా ఈ మనీ రూటింగ్ చేయించారు, మనీ లాండరింగ్ చేయించారు, బంగారంలో మార్చారు, డొల్ల కంపెనీలు సృష్టించారు, ఇంత చరిత్ర ఉన్నప్పుడు ఈ రోజున ఈయన వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు? అంటే ఆయన చెప్పే సమాధానం ఏంటి, బయటన్న ఎవరైతే దీనికి సంబంధించిన సాక్షుల్ని వీళ్ళు ఏదైనా చేస్తారు అనేది. అంటే ఉన్నారు ఇంకా బోలెడంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తే ఇక్కడికి అసలు రంగు వీళ్ళది బయటపడుతుంది. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిందే తప్పంటే ఈ రోజున ఈ ఇంప్లీడ్ పిటిషన్ వేయటం వెనక ఏదైతే వీళ్ళ క్రూరమైన మనస్తత్వం కానివ్వండి. జడ్జి గారు కూడా ఈ రోజున వెంటనే దాని గురించి చెప్పడానికి కూడా ఆయన దగ్గర ఎటువంటి ఇది లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా అట్లాంటిది ఫేస్ చేయలేదు మేము, ఇది విచిత్రంగా ఉంది,
ఒక నిందితుడు సహనిందితుడు మీద ఈ పిటిషన్ వేయటం అనేది మేము ఫస్ట్ టైం చూస్తున్నామని ఆయన కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా విన్నారంట. అవన్నీ కూడా వీళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాయర్ వినిపిస్తూ ఉంటే. అయితే మనం చూసుకుంటే అరుణాచలం సినిమా నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. ఆ సినిమాలో కొన్ని వేల కోట్లు ఒక దగ్గర పెట్టి దాంట్లో ఖర్చు పెట్టాలని చెప్పేసి అలాంటి సీన్ మనం ఏమైనా చూడబోతున్నాం అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరిని బయటికి ఎందుకు వద్దంటున్నాడు అంటే, మనం ఇప్పుడు చూస్తున్న ఓన్లీ ముడుపులకు సంబంధించి 3,500 కోట్లకు సంబంధించిన కేసు మనం చూస్తున్నాం. ఇది ఓన్లీ ముడుపులు మాత్రమే. కానీ బాటిల్లో ఉన్న మద్యం పైన ఉన్న మూత పైన ఉన్నటువంటి స్టిక్కరు, ఇలాంటి అన్నీ చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు కాబోతున్నాయా, కొన్ని వేల కోట్లు ఒక డంప్ ఒక దగ్గర దాచిపెట్టారా? అలానే మనం చూసుకుంటే ఏదైతే జూలై సినిమాలో చూపించినట్టు ఒక పెద్ద డబ్బుల కట్ట ఎక్కడో ఉండబోతుందా? దీని వివరాలు బయట పెట్టబోతున్నారు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భయపడుతున్నాడా అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఆ రోజున 8 కోట్ల రూపాయలు అక్కడ దొరికినాయి కదా ఎలక్షన్ టైంలో, దానికి కూడా నావేనని చెప్పేసి ప్రద్యుమ్న చేత ఇతను వేయించాడు. కానీ ప్రద్యుమ్న లేట్గా ఇతను వేయించడం వల్ల అసలు విషయం బయటపడింది, ఎందుకు ఇంత లేట్గా క్రైమ్ చేశారనేది. అంటే ఒకటి కాదు, వీళ్ళు ఈ క్లైమ్లు అన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు, ఎవరిని వీళ్ళంతా కాపాడుతున్నారంటే అందరికి కూడా బిగ్ బాస్ అనేది వినిపిస్తుంది. రోజున బిగ్ బాస్ హౌస్ లో ఎట్లయితే ఎవరు కూడా బిగ్ బాస్ కనిపించకుండా హౌస్ మెంబర్సే కనిపిస్తున్నారో, ఈ రోజున ఈ హౌస్ మెంబర్సే కనిపిస్తున్నారు. అసలు బిగ్ బాస్ మాట మాత్రమే వినిపిస్తుంది, ఆ మాట కూడా వినిపించట్లా ఈ చరిత్రలో అయితే వీళ్ళ దాంట్లో. మరి అతి త్వరలో నిజంగా మీరు అంటున్నట్లుగా జులై మూవీలో మరి ఆ కంటైనర్ ఒకటి చక్కెరలో కొడుతూ ఉంటుంది. మరి అదే మనం చూసాం, మన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా ఒక నైట్ కంటైనర్ వెళ్ళటం, మరి దాంట్లో కూడా డబ్బులు ఉన్నాయని ఆ రోజున చాలా రకాల కథనాలు వచ్చినాయి. అంటే తాడేపల్లి ప్యాలెస్ లోనే ఈ కట్టల ఉన్నాయంటే ఏమంటారు? ఖచ్చితంగా ఉండొచ్చు. ఎవరూ కూడా అంటే ఎవరు రాలేరు, అందుకనే అంత భారీ ఎత్తున అక్కడ ఏదైతే చుట్టూతా ప్రహరీ గోడలు, ఇనుప కంచెలు, అంత సెక్యూరిటీ, మరి ఎలుకలు ఆ డబ్బులు కట్టలు ఎక్కడ కొట్టేస్తాయని ఎలుకలు కూడా పట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా చూసాం. అంటే నాకు తెలిసి ఏదైనా భూగర్భంలో దాచాడా, ఎలుకలను ఎందుకు పట్టించారు అనేది కూడా ఇక్కడ పాయింట్. మరి ఎలుకలను పట్టించడానికి ₹1 కోటి ఉపయోగించాడంటే మరి ఎక్కడ కందకాలు తవ్వేసి ఆ స్వరంగ మార్గాల్లో ఎక్కడైనా దాచాడా? వెనకటి రోజుల్లో రాజులు అట్లా భూగర్భంలో దాచేవాళ్ళు కదా, అలా ఏమన్నా దాచాడా? మరి లేకపోతే ఈ ఎలుకలను పట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇన్ని రకాల క్వశ్చన్స్. మరి నిజంగానే ఈ కట్టలు, ఈ డబ్బుల కట్టలు మనం చూసాం, అతను బాబిడేవాళ్ళు డ్యాన్స్ చేస్తూ కట్టలు పెట్టుకొని వీళ్ళ లీగల్ సెల్ లాయర్ అని చెప్పుకుంటూ అందరిని మోసం చేస్తూ, ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి కట్టలు, ఎవరి ద్వారా వస్తున్నాయి, ఎక్కడ దాచారు, ఆ డెన్ ఎక్కడుంది అంటే నిజంగా ఈ ఎలుకలను బట్టి ఇచ్చిన చోట ఈ డబ్బులు ఉంటాయి అనేది మాత్రం ఈ రోజున అర్థమవుతుంది. మరి ఆ భయంతోనే ఈయనకి చాలా డబ్బు పిచ్చి మన ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ డబ్బు కళ్ళెదురుగా 8 కోట్లు పోవటానికి ఆయన అంతగా తహతహలాడిపోతే, మరి ఈ రోజున ఒక కంటైనర్ డబ్బు పోతుందంటే మరి ఎలా చూస్తూ ఊరుకుంటాడు? దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఈయనకి ఎంత వాటా ఇస్తానన్నాడు. ఈ రోజున ఇంప్లీడ్ పిటిషన్ వేయటం వెనక ఎంత చరిత్ర ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్ ద్వారా నిజంగా జడ్జే అవాక్ అయితే అయ్యాడు. సో కానీ ఆ బిగ్ బాస్ హౌస్ ఎక్కడుంది, ఆ హౌస్లో ఎన్ని వేల కోట్లు లేదా ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, సో దీనిపైన ఉన్న నిజాలు బయట పెట్టబోతున్నారు వాసుదేవరెడ్డి, లేదంటే ముడుకు సత్యప్రసాద్ అంటే అవునైన సమాధానం అనిపిస్తుంది. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భయపడుతున్నారన్న సంగతి తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.